రైట్ నౌ మా కరస్పాండెంట్ ఏవై స్వామి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణలో పోలింగ్ సరళి కానీ తదనంతర పరిణామాలు కానీ ఆ తర్వాత ఇప్పుడు రాబోయే ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి ఎలాంటి ఉత్కంఠ నెలకొనుంది, అలాగే ఎన్నికల తుది ఫలితాలు ఈ మంత్ 4న రాబోతున్నాయి. మరి వీటన్నిటికి సంబంధించి మరింత విశ్లేషణ, అదనపు సమాచారం అందించడానికి మా కరస్పాండెంట్ ఏవై స్వామి సిద్ధంగా ఉన్నారు. స్వామి, ఏంటి సిచ్యువేషన్? ఆల్రెడీ 17 లోక్సభ స్థానాలకు సంబంధించి ఎలాంటి టాక్ నడుస్తోంది? అండ్ మరి కాసేపట్లోనే 7వ విడత పూర్తవుతోంది అండ్ ఎగ్జిట్ పోల్స్ స్టార్ట్ అవబోతున్నాయి. రమణబాబు, ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో 7 విడతల సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగుస్తుంది. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది, ఏ కూటమి అధికారంలో వస్తుందనేది ఒక అంచనాలు అయితే దేశవ్యాప్తంగా ప్రజలైతే కొనసాగుతున్నాయి. ప్రధానంగా మన తెలంగాణ రాష్ట్ర పరిధికి వస్తే మాత్రం ఇక్కడ 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 17 లోక్సభ స్థానాల పరిధిలో దాదాపుగా ఇప్పటికే 2 జాతీయ పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ, ఒకవైపు స్థానిక పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్, ఇటు ఎంఐఎం, సిపిఎం పార్టీలు కూడా ఎన్నికల బరిలో నిలిచాయి. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాలకు సంబంధించి ఎవరి అంచనాల్లో వారు ఉన్నప్పటికీ కూడా ఈసారి పోలింగ్ సరళి కూడా 66% ఓటింగ్ నమోదైంది. 2014 ఒకవైపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు అప్పుడు సమైక్య రాష్ట్రంలోనే ఎలక్షన్స్ పూర్తయ్యాయి. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి 11 సీట్లు, మిగతా స్థానాలకు సంబంధించి వివిధ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీడీపీ పార్టీ కావచ్చు, ఎవరి స్థానాలు వారు గెలుపొందారు. ఒకవైపు 2019 విషయానికి వచ్చేసరికి ఆ సార్వత్రిక ఎన్నికల్లో పార్టీలు ఎవరి అంచనాలు వారికి ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ 9 స్థానాలకు పరిమితమైంది, కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలకు, బీజేపీ 4 స్థానాలు, ఎంఐఎం 1 స్థానం గెలుపొంది తెలంగాణలో వారి బలాబలాలు నిరూపించుకున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవైపు రాష్ట్రంలో 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఒకవైపు జాతీయ స్థాయిలో కూడా ఈసారి ఎన్డీఏ, బీజేపీ సారథ్యంలో ఎన్డీఏ కూటమి, కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ఇండియా కూటమి పార్టీలను కూడా దేశవ్యాప్తంగా వారి బలాబలాల్ని నిరూపించుకోవడం కోసం, ప్రజల్లో తమను సత్తా చాటడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి తెలంగాణ పైన స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఒకవైపు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎక్కువ స్థానాలు సాధించి సత్తా చాటన ఉద్దేశంతో కూడా పీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఈసారి ఎలక్షన్స్ ని గట్టిగానే కొట్టాలని చెప్పవచ్చు. ఒకవైపు మోడీ చరిష్మా, రామమందిర నిర్మాణము, 3వ అధికారం రావాలనే ఒక ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణ పైన స్పెషల్ ఫోకస్ పెట్టి ఎలక్షన్ లో ప్రచారం నిర్వహించింది. దానికి తోడు స్థానికంగా ఉన్నటువంటి ఒకవైపు భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ రాష్ట్రంలో కోల్పోయినటువంటి అధికారం సంబంధించి ఒకవైపు పార్టీ కార్యకర్తల్లో ఉన్నటువంటి నైతిక స్థైర్యాన్ని ఒకవైపు థ్యాంక్ యూ స్వామి.